మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు సమీపంలో శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమ్ముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజల ఆశయాలను నెరవేర్చే కీలక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిర్ణీత గడువులో పూర్తి చేయడం ద్వారా తాగునీరు, సాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులను పురోగతిలో ఉంచి అధికారుల సమన్వయంతో పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులను ప్రశ్నించి పనుల పురోగతి తెలుసుకున్నారు. ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన నిధులు, సాంకేతిక అంశాలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ మంత్రివారిలో ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులైనటువంటి రామానాయుడు గారు మా వెలుగొండ ప్రాజెక్టుని ఈ సంవత్సర కాలంలో ఇది 5వసారి పర్యటనకు రావటం. ఈరోజు ఈ కొల్లం వాగు దగ్గర నుంచి రిజర్వాయర్లో గుండా 2.5 గంటల పాటు బోట్లో ప్రయాణం చేసి కొల్లం వాగు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ పనులని, మరోపక్క టన్నల్లో గుండా వస్తూ టన్నల్లో జరుగుతున్నటువంటి లైనింగ్, బెంచింగ్ పనులని, అలాగే ఫీడర్ కెనాల్లో జరుగుతున్నటువంటి లైనింగ్ పనులు, పోతే బెంచింగ్ పనులు, ఇవన్నిటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటిగా పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు రావటం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 4 అంశాల మీద రివ్యూ చేయటం, 4 అంశాల మీద యుద్ధ ప్రాతిపదిక పనులు చేయమని చెప్పడం అందరు చూస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద పనులు పెట్టుకొని ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలనిపించిందో మావి కనుకైతే మాకు అర్థం కావట్లేదు. ఇన్ని పనులు పెట్టుకొని ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఓపెన్ చేసిపోయినావో ఇక్కడ ఉన్నటువంటి ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందు సమాధానం చెప్పాలి. మీకు ఆడ సిగ్గు లేదు. ముందు మీరు పోయి పూలు జల్లి, స్వాగతాలు పలికి, జేజేలు కొట్టి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి మీరు పూర్తయింది చెప్తేనే కదా అతను వచ్చి ఉంటారు. లేదంటే అతనికి వాళ్ళ అధికారులు తప్పుదోవ పట్టించండి వచ్చి ఉంటారు. లేదంటవా ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో వచ్చి ఉండాలి. ఈ 3 జరిగితేనే వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి కాకుండా పూర్తి చేసినా అని చెప్పి ఓపెన్ చేసిపోయాడు. మరి ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాస్తవాలు మీరు గ్రహించారు, తెలుసుకున్నారు. గత 4 ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. పని చేసేవాడిని గుర్తించటంలా, పని చేసేవాడికి న్యాయం చేయటంలా, ఎవరు పని చేసేవాడా, ఎవరు మోసం చేసేవాడా, ఎవరు మాయమాటలు చెప్పేవాడా అనే విషయాన్ని గ్రహించటంలా. ఇది మన వెనుకబాటుతనమా, లేకుంటే మన చేతకానితనమా, లేకుంటే మనకు తెలియనితనమా అనేది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో, పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఎవరు ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు మన యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అనే విషయాల్ని గమనించమని చెప్పి నేను ఈ ప్రాంత ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా.